కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయంలో ఈ నెల 27-28 తేదీలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు తలారి ఆదినారాయణ పాల్గొన్నారు. ముందుగా నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు 18 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, గత ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తాల్లో ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత ₹1,94,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారని వారికి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 27-28 తేదీన జరగబోయే మహానాడుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలకు చేరవేసేలా డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు, కార్యకర్తల సమన్వయం, గ్రామస్థాయి ప్రచార కార్యక్రమాలపై క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానాడు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా మహానాడు నిలవనుందని పేర్కొన్నారు. అలాగే తలారి ఆదినారాయణ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మహానాడు చేపట్టం చేయాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజల భాగస్వామ్యం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వైకుంఠం శివప్రసాద్ అన్న గారికి, 6 మండలాల నుంచి వచ్చిన కన్వీనర్లకు, వేదికపై తర్వాత కారు మంచి పురుషోత్తమన్న గారు చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా మా పితృ సమానులు. వాళ్ళ ఆదేశంతోనే మొన్న లోకేష్ గారు చెప్పే మీటింగ్ లో మీరు చూసింటారు, మన పార్టీలో మనం ఏం చేయం, అలుగుతాం, ఇంట్లో కూర్చుని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వద్దు అని చెప్పేసి ఆలోచన చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమాన్ని మనం ఈ నెల 27-28వ తేదీ జరుపుకోబోయే డిజిటల్ మహానాడు కార్యక్రమానికి ఎలా జరుపుకోవాలా, మనం ఎలా ముందుకు చేసుకోవాలా అనేదానికి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు అబ్జర్వర్గా ఈరోజు నిన్ననే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన టీడీపీ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు మన ఆలూరు నియోజకవర్గానికి ఒక మంచి అబ్జర్వర్గా మాకు సుపరిచితులు. అన్న అయితేనే కరెక్ట్ అనే విధంగా ఎంతో ఆలోచన చేసి అన్నని ఇక్కడికి పంపించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే అన్నని గతంలో కూడా ఇక్కడ అబ్జర్వర్గా కూడా పనిచేశారు. అన్నకి ఇక్కడ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి. అన్నగారు ఉన్న వాస్తవాలని కూడా మొహమాటం లేకోకున్నట్టుగా అందరికీ చెప్పి పైన పార్టీకి తెలియజేసి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసేవారు. కాబట్టి అన్నని ఇక్కడ ఆలూరు అబ్జర్వర్గా మన తలారి ఆదినారాయణ అన్న గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిన్న మేము పిలిచిన వెంటనే అన్న వచ్చినందుకు కూడా, ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన 6 మండలాల కన్వీనర్లు, అలాగే క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే మన కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ 10 మంది కో క్లస్టర్లు ఉన్నారు. వీళ్ళు ఆధ్వర్యంలో మండల కన్వీనర్లు వీళ్ళని గైడ్ చేస్తూ మన నిన్న జూమ్ మీటింగ్ కూడా జరిగింది. నారా లోకేష్ గారు జూమ్ మీటింగ్లో కూడా తెలియజేయడం జరిగింది ఏ విధంగా మనం డిజిటల్ మహానాడును చేసుకోవాలనే కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా ఎన్నో సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో మంది
నాయకులను, కార్యకర్తలను, సామాన్య కార్యకర్తలను కూడా ఈరోజు పోలిట్ బ్యూరో మెంబర్లోకి కూడా తీసుకునే ఒక క్లస్టర్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఒక ఎంపీపీని పోలిట్ బ్యూరోలోకి తీసుకునే చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఉన్నామంటే కూడా మనమంతా ఎంతో అదృష్టం చేసుకున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.